అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ 123 వ్లాగ్స్. నా కొత్త ఛానల్ని అయితే మీరందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ని చూసి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారనేసి అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. అయితే రొయ్యల కర్రీని సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దానికోసం ముందుగా కళాయి పెట్టుకొని అందులోనే ఆయిల్ కొంచెం పసుపు వేసుకొని రొయ్యలని అయితే ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్నవి వాటర్ కంటెంట్ ఉండడం వల్ల బాగోదని అలా వేపుకున్నాను. దానికోసం కొంచెం ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా పేస్టు, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి, కారం, పసుపు, మసాలా, గరం మసాలా పౌడర్ కూడా కొంచెం తీసుకున్నాను. సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా చేసుకున్నాను. దానికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. ఆ కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం మరిగాక అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కొంచెం బాగా వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెం మెత్తపడతాయి ఉల్లిపాయలు. ఇలా బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించి బాగా వేపుకున్నాక అందులోనే కొంచెం టమాటా పేస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుంటే కర్రీస్ అనేవి టేస్ట్ బాగుంటుంది. ఏ కర్రీ అయినా సరే అలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది అన్నమాట. ఇంకా అందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం, అలాగే మసాలా కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం అటు ఇటు తిప్పి వేయించుకోవాలి. వేసాక ఇంకా రొయ్యలు అయితే మనం ఆల్రెడీ 50% అయితే కుక్ చేసుకున్నాం కాబట్టి ఆ రొయ్యలను కూడా ఇంకా ఇందులోనే యాడ్ చేసుకొని అవి కొంచెం వేగించే వరకు అటు ఇటు కలుపుకోవాలి. ఆల్రెడీ సగం కుక్ అయిపోయాయి కాబట్టి ఇంకా వాటర్ కూడా ఎక్కువ ఏమీ పట్టదండి. ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ అయితే సరిపోతుంది. అది కూడా ఎందుకంటే గ్రేవీ కోసం, గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా, అందుకని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటు కలిపి ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోండి. ఇంకా అలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి కొత్తిమీరని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అటు ఇటు కలిపి కూర కొంచెం దగ్గర అయ్యాక కొంచెం వాటర్లో ఉన్నప్పుడు దించుకుంటే చల్లారిసరికి కొంచెం దగ్గర అయిపోతుంది. అంతే, కర్రీ కూడా ఇలా రెడీ అయిపోయింది. దీన్ని చేసి మనం సర్వ్ చేసుకోవడమేని. ఛానల్ని అయితే చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అయితే నాకు తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.